ముందు మీ దగ్గర రిలీజ్ చేసుకోండి. మీ దగ్గర రిలీజ్ అయ్యి హిట్ అయితే ఆ తర్వాత డబ్ చేసి తెలుగులో వదలండి తప్ప, తెలుగు ఆడియన్స్ ఏ సినిమాని చూసేస్తారు కదా అని చెప్పి మీరు ప్రతి ఇలాంటి రాడ్ మూవీస్ అయితే మా మీదకు వదలకండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? జస్ట్ ఇప్పుడే ఆది పినిశెట్టి గారిది డ్రైవ్ మూవీ అయితే చూసొచ్చా. ఆల్మోస్ట్ చచ్చిపోయా భయ్యా థియేటర్లో చూడలేక. నరకం చూసా 2 అవర్స్. మూవీ కంప్లీట్గా 2 అవర్స్ కూడా లేదు. బట్ ఎప్పుడైపోతుందా అనే ఫీలింగ్ కలిగింది. ఆల్మోస్ట్ కోమలకు వెళ్ళిపోయా. మీరు చెప్తే నమ్మరు. అరే నాయన, ఈ మూవీ ఎప్పుడైపోతుందని ఫీలింగ్ కలిగేది. అది చూస్తే అవ్వదు. ఆది పినిశెట్టి గారిది అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ అని చూసా. ట్రైలర్ చూసా, బానే ఉందని సినిమాకి వెళ్ళా. ఇంకా వెళ్ళాక నరకం చూపించారు భయ్య. మామూలుగా లేదు. రాడ్ ప్రో మ్యాక్స్ మూవీ. ఇంకా మామూలు రాడ్ దించలేదు, ఆల్మోస్ట్ కంకర రాడ్ దించేశారు. సరైంది. రాధా 550 స్టీల్ టీఎంటీ. బేసిక్ గా స్టోరీ వచ్చేసి ఏముండదు. జయదేవ్ అంటే ఆది వాళ్ళ నాన్నగారు బిజినెస్ మ్యాన్, చాలా డబ్బులు బాగా సంపాదిస్తారు. తన తర్వాత కొడుకు జయదేవ్ ఆది అయితే దాన్ని టేకప్ చేసుకుని దాన్ని ఇంకా బెటర్ లెవెల్ కి అయితే తీసుకెళ్తారు. తీసుకువెళ్లడంతో పాటు చాలా చారిటీస్ కి అయితే డబ్బులు అటు ఇస్తూ ఉంటారు. సో అక్కడ ఏంటంటే ఫ్రాడ్ అనేది చేస్తారు. ఫ్రాడ్ అనేది చేసి అమౌంట్ అంతా తన అకౌంట్ లో వేసుకుని లండన్ వెళ్ళి సెటిల్ అయిపోదాం అని చెప్పి తనకున్న బిజినెస్ ని, ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా ఇక్కడ సేల్ కి అయితే పెట్టేస్తాడు. సో తన ప్లానింగ్ ఏంటంటే లండన్కి వెళ్ళి సెటిల్ అవ్వాలనేది. పోనీ ఇదంతా కూడా ఒక సినిమా రూపంలో చూపించినా బాగును. అది కూడా చూపించరు. డైరెక్ట్ గా జస్ట్ సింపుల్ గా వాయిస్ ఓవర్ తో అయిపించేస్తారంటే సినిమా ఏముండదు. హీరో ఇలా లండన్ వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న తర్వాత తన ఒక ప్యాలెస్ నుంచి ఒక కారులో తన వైఫ్ అండ్ సన్ దగ్గరికి వెళ్తాడు మన హీరో ఆది. ఆల్రెడీ పెళ్లి అయిపోతుంది, ఆల్రెడీ బాబు కూడా ఉంటాడు. సో దాని దగ్గరికి వెళ్ళే జర్నీలో సినిమా అంతా ఈ కారులోనే టెస్లా కార్ ఒకటి తెచ్చిపెట్టారు. ఇంకంతే. ఆ టెస్లా కార్లో వెళ్తూ ఉంటే, టెస్లా కార్ అంటే తెలుసు కదా, మొత్తం అంతా కూడా ఇంటర్నెట్ మీద రన్ అవుతూ ఉంటుంది. సో ఒక హ్యాకర్ అయితే తన ఫోన్ని, తన కార్ని, మొత్తం తనకి అకౌంట్స్ కానివ్వండి ప్రతిదీ కూడా యాక్ట్ చేస్తాడు. యాక్ట్ చేసి తనని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు అనమాట. అసలు తను ఎందుకు అలా యాక్ట్ చేశాడు, తను ఎందుకు బ్లాక్మెయిల్ చేశాడు, అసలు వీళ్ళు చేసిన తప్పు ఏంటి, హీరోకి 2 ఫ్రెండ్స్ కూడా ఉంటారు. చిన్న వయసులో చేసిన తప్పు ఏంటి అనేది మీరు సినిమాలో చూడాలి. ఇకపోతే సినిమా అయితే మాత్రం ఏం లేదు. ఆ టెస్లా కార్లోనే సినిమా మొత్తం ఈ 2 అవర్స్ కూడా ఇంకా కారులోనే అయిపోతుంది. హ్యాకర్ ఫోన్ చేయడం, మాట్లాడడం, కారు ఆపడం, దిగడం, మళ్ళీ హ్యాకర్ ఫోన్ చేయడం, కారు ఆపడం, దిగడం. ఇంక ఇదే వరుస. ఇంకా సినిమాలో కొత్తదనం అంటూ ఏం లేదు. కొత్తదనం కాదు కదా, అసలు స్టోరీయే లేదు. హీరోయిన్ మోడర్నా సెబాస్టియన్ పెట్టారు. ఆల్రెడీ ముందే పెళ్లి అయిపోతుంది. సో వాళ్ళకి లవ్ స్టోరీ ఏం చూపించారు. హ్యాకర్ మధ్యలో ఆవిడ అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటుంది హస్బెండ్కి, ఎక్కడున్నారు, త్వరగా రండి, అబ్బాయి వెయిట్ చేస్తున్నాడు అని చెప్పి. అంతే. ఇదే సినిమా. దీన్ని చూడడానికి మనం థియేటర్కి వెళ్ళాలి 150 రూపీస్ పెట్టి. మోగ్లీ సినిమా టికెట్ చూసా ఎంత అంటే 100 రూపీస్. ఈ మూవీకి 150 రూపీస్ టికెట్. కానీ సినిమా ఎలా ఉంది చూస్తే కంకర్ రాడ్ మూవీ ఇది. మొత్తానికి ఎలాగోలా చచ్చి చెడి సినిమా అనేది కంప్లీట్ చేశారు. సినిమా చూసాక ఒకటైంది, ఎవరి డైరెక్టర్ చూడాలనిపించింది. అంటే ఇంటికి వచ్చి డైరెక్టర్ ఎవరని చూస్తే పేరు వచ్చిందబ్బా, జేనుష్ మహమ్మద్ అట. జేనుష్ మహమ్మద్. ఓకే. అసలు మీరు ఇందులో ఏముందని తీశారు? ఆది గారు ఒక సెటిల్డ్ పెర్ఫార్మర్ యాక్టర్. ఆయనకు ఒక మంచి క్రెడిబిలిటీ ఉంది, ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఈ రోజు బేసిక్గా మార్నింగ్ థియేటర్కి వెళ్ళిన తర్వాత ఈ మూవీ కూడా షో వేయనన్నారు. ఎందుకంటే ఆల్రెడీ 3 మెంబర్స్ మాత్రం ఉన్నారు నాతో గెలిపి. ఇంకో 5 మెంబర్స్ వస్తే వేస్తాను అని చెప్తే కరెక్ట్గా 11 అవుతుంది. 5 మెంబర్స్ కాలేజ్ స్టూడెంట్స్ వస్తే షో అయితే వేశారు. క్యాన్సిల్ అయిపోయినా బాగుంది అనిపించింది. ఇంకొక విషయం ఏంటి, ఇది ఏ రీజన్ లాంగ్వేజ్ మూవీ కూడా నాకు తెలియదు, కానీ ఇలాంటి రాడ్ రంబోలా మూవీస్ మాత్రం డబ్ చేసి తెలుగులో వదలకండి. ఎందుకంటే తెలుగు ఆడియన్స్ ఏ సినిమా అయినా చూస్తారు, బాగుంటే చూస్తారు, ఓకే. అలాగే ఇలాంటి రాడ్ మూవీస్ చూస్తారని కాదు కదా. ముందు మీ దగ్గర రిలీజ్ చేసుకోండి. మీ దగ్గర రిలీజ్ అయ్యి హిట్ అయితే ఆ తర్వాత డబ్ చేసి తెలుగులో వదలండి తప్ప, తెలుగు ఆడియన్స్ ఏ సినిమాని చూసేస్తారు కదా అని చెప్పి మీరు ప్రతి ఇలాంటి రాడ్ మూవీస్ అయితే మా మీదకు వదలకండి. నాకైతే అలాగే అనిపించింది మూవీ. పోనీ ఇవన్నీ పక్కన పెడితే హీరో ఆది గారు అసలు ఈ స్క్రిప్ట్ అనేది విన్నారా? అసలు మీరు ఎన్ని సినిమాలు తీశారు, మీకు ఆ మాత్రం నాలెడ్జ్ లేదా? స్క్రిప్ట్ విన్నారో లేదో నాకు తెలియదు. అసలు స్టోరీయే లేని సినిమాలో మీరు ఎలా యాక్ట్ చేశారు, మళ్ళీ ఈ సినిమాని మల్టీ లాంగ్వేజెస్లో రిలీజ్ చేశారు. ఇవన్నీ చాలా అన్నట్టు మళ్ళీ డ్రైవ్ 2 అంటే దీనికి మళ్ళీ సీక్వెల్ కూడా ఉంది, డ్రైవ్ 2 అని చెప్పి లాస్ట్లో టైటిల్ కూడా వేశారు. 2025లో నేను చూసిన చెత్త సినిమా ఏదైనా ఉందంటే అది ఇదే. దీనంత వరస్ట్ మూవీ అయితే నేను చూడాలి, ఫ్యూచర్లో చూడాలని కూడా అనుకోవట్లేదు. బేసిక్గా షో క్యాన్సిల్ అయిపోతే బాగుందని ఫీలింగ్ కలిగింది ఓవరాల్గా. మీరు ఎవరైనా సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లు అయితే చెప్పండి. మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి రివ్యూ అయితే మళ్ళీ వస్తా. అంతవరకు సెలవు. జై హింద్.